పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలోని ఒకప్పటి పంట కాలువ కొన్నేళ్లుగా మురికి కాలువైపోయిన గుర్రాల కాలువ చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విష జ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. కత్తులగూడెం ఎగువన 3 వార్డుల నుంచి మురికి కాలువలన్నీ ఇక్కడి గుర్రాల కాలువలోకి కలుస్తూ ఉండడంతో చెత్తాచెదరం పేరుకుపోయి మురుగునీరు ఆ పేటలోకి వచ్చి పడుతూ ఉండడంతో నిల్వ ఉండిపోవడంతో విపరీతమైన దోమలు దుర్గంధాలతో ఆ ప్రాంత వాసులు ముఖ్యంగా చంటి పిల్లలు వృద్ధులు తరచూ రోగాలు వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న నరకయాతనను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లినా కనీసం ఇక్కడికి వచ్చి సమస్యను చూసిపోయింది కూడా లేదని ఆ వార్డు కౌన్సిలర్ చెల్లూరు లోవరాజు ఆవేదన చెందారు. అయితే ఈ సమస్యపై బర్నింగ్ టూల్ మినిస్ట్రీ స్పందించింది. కత్తులగూడెం ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ఆ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ప్రొక్లైనర్తో తీయించే కార్యక్రమాన్ని మినిస్ట్రీ చర్చ్ పాస్టర్ కె ఎలీషా, వార్డు కౌన్సిలర్ చెల్లూరు లోవరాజు, ఆ ప్రాంత పెద్దలు యువకుల పర్యవేక్షణలో చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ కె ఎలీషా, కౌన్సిలర్ చెల్లూరు లోవరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ మురికి కాలువకు ఇక్కడి నుంచి అవుట్లెట్ లేకపోవడం వల్లే మొత్తం 4 వార్డుల మురికి నీరంతా చెత్తాచెదారాలతో ఇక్కడే నిల్వ ఉండిపోతోందని, ఈ కాలువకు అవుట్లెట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ను వారు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ లేక మరలా వెనకకి ప్యాట్లోనికి ఆ వాటర్ ఫ్లో అవి మొత్తం పిల్లలు, కొంతమంది వృద్ధులు, అలాగనే అందరికీ కూడా విష జ్వరాలు, డెంగ్యూ ఫీవర్స్, తర్వాత మలేరియా, ఈ డిసీజెస్ ఎక్కువ ఈ మధ్యకాలంలో రావటం చూస్తున్నాము. హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏంటంటే దోమలు విపరీతంగా ఇక్కడ పెరిగిపోతున్నాయి. సరైన మార్గం ఇక్కడ లేదు. అందుకని బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ వారు స్వచ్ఛతంగా ఈ ఇబ్బందిని చూసి, ప్రజలు పడుతున్న బాధను చూసి, ఈ డ్రైన్ సిస్టమ్ క్లీన్ చేసి ఈ బాధ నుంచి ప్రజలను విముక్తి చేయాలని ఆశపడి ఈ కార్యక్రమం తలపెట్టాము. భవిష్యత్తులో ఇది పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ దీనికి ఫామ్ చేయటం మంచిది. పూర్తిగా బయట కాలువలకి ఈ డ్రైన్ సిస్టమ్ కనెక్ట్ చేయగలిగితే ఇక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ వాటర్ ఫ్లో అయిపోయి ఫర్దర్గా వచ్చే ఎలాంటి డిసీజెస్ ఈ ప్రజలకు రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. నేను గత 6 నెలల నుంచి పెట్టానండి. ఇది శానిటేషన్కి సెక్రటరీకి చెప్పానండి, శానిటేషన్ ఇన్సూరెన్స్ చెప్పానండి, కమిషనర్కి ఎప్పుడు పడితే అప్పుడే చెప్పాను. ఇంకెప్పుడు చెప్పినా సరే అండి ఈ ఈఎస్ఆలో ఎవరు పట్టించుకుండాలని కమిషనర్ వస్తున్నాడండి. గాంధీబొమ్మ దాకా వచ్చి గాంధీబొమ్మ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నా తప్ప అప్పుడు వార్డులోకి వస్తలేదండి. నా పరిస్థితి చూసండి నేను మొన్న కూడా మన మీటింగ్ నాడు ఫోటోలు కూడా తీసి పట్టుకెళ్ళి చూపించాను. చూస్తే ఆ రోజు కూడానండి 2 రోజుల్లో దీన్ని ఒక కొలిపి తీసుకొస్తాను చేయించానని చెప్పారండి. ఆదివారం వచ్చిందండి. ఆదివారం వచ్చినా సరే అండి మొన్నాడు సోమవారం నాడు ఫోన్ చేస్తానండి, మంగళవారం నాడు 6 గంటలకల్లా పెడతా అన్నారు. ఇవాళకి వచ్చి కూడా కమిషనర్ రాలేదు. బర్నింగ్ టూల్ మినిస్ట్రీ ఏమన్నారంటే అందులోకి నేను ఎలా పెట్టానమ్మా, మీరు ఉంటే సరిపోద్ది, మీరు ఎలాగే క్లియర్ చేస్తలేదు అని చెప్పి చెప్పారు సార్.